యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు యొక్క పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధించడానికి చేరి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాలను చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 వచనాలను చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. చాలు, అందరం తలలో వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము సజీవుల లెక్కలో మమ్మల్ని అందరి నుంచి నీ పాద సన్నిధికి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తు పునరుత్థానమును స్మరిస్తూ పునరుత్థానములోని ప్రత్యేకతను ఈరోజు ధ్యానించబోచుండగా ప్రతి హృదయాన్ని తెరిచి మంచి నేలగా మార్చి నీ శ్రేష్టమైన వాక్యపు విత్తనాలు విత్తి మాలో పునరుత్థాన శక్తిని నాయన బలముగా కనుపరచుమని కోరుచున్నాను. నీ దాసుని బలముగా అభిషేకించి ప్రతి హృదయానికి అర్థమయ్యే రీతిలో నీ లేఖనములను వివరించి పంచిపెట్టగలిగే జ్ఞానమును నీ దాసునికి అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి క్రీస్తు యొక్క పునరుత్థానమును గూర్చి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. యేసు ప్రభు శిలువ మీద మృతి నొందుతున్న సమయమున ఆయన మరణానికి ముందుగా సమాప్తమాయను అన్నాడు. మానవ రక్షణ కొరకు ఆయన చేయవలసిందంతా పూర్తి చేసి సమాప్తమాయను అన్నాడు కదా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు కదా. ఆయన మృతితో అన్ని రక్షణ గూర్చిన ప్రణాళికలు పూర్తి అయిపోయినట్టే కదా. ఆయన పునరుత్థానము అవసరత ఏంటి? అలా చనిపోయే సమయంలోనే మానవాళి రక్షణ కొరకు చేయవలసినదంతా చేసేసి సంపూర్తి చేశాడు కదా. ఆయన పునరుత్థానముతో మనకు వచ్చిన లాభం ఏంటి? ఆయన పునరుత్థానం ఎందుకు అసలు? ఆయన చనిపోయి తిరిగి లేపబడకపోతే కలిగే నష్టం ఏముంది? అన్నీ పూర్తి చేసి మృతి నొందిన యేసు ప్రభు పునరుత్థానం చెందవలసిన అవసరత ఏంటి అన్న విషయాలను గురించి ఒక 7 అంశాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఎందుకు పునరుత్థానం చెందాడు అన్నదానికి 7 కారణాలని ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా మనం చదువుకున్న ఈ మూలవాక్యంలోనే వ్రాయబడింది, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. యేసు ప్రభు పునరుత్థానము చెందడం ద్వారా ఆయన దైవ కుమారుడని ప్రభావముతో నిరూపించబడెను. యేసు ప్రభు చనిపోయి సమాధిలోనే ఉంటే ఆయన మనలలో ఒకని వంటి వాడుగా ఎంచబడేవాడు. అందరిలాగానే మానవ జీవితంలో పాపమును బట్టి మృతి చెంది ఆ మరణము యొక్క బంధకాల్లో ఉండిపోయిన వారిలాగా యేసు ప్రభు ఉంటే, ఆయన సృష్టికర్త అయిన దేవుడుగా సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా నిరూపించబడే అవకాశం లేదు. అందరినీ మరణము బంధించినట్టుగానే యేసు ప్రభును కూడా మరణం బంధిస్తే మనకంటే యేసు ప్రభు గొప్పవాడేం కాదన్నమాట. మరణము అందరినీ బంధించగలిగింది, కానీ ఆ మరణాన్ని ఓడించి తిరిగి లేపబడడం ద్వారా ఈయన నిశ్చయముగా లోకరక్షకుడు, ఈయననే దైవ కుమారుడు, ఈయననే పరలోకము నుండి మన కొరకు దిగి వచ్చిన రక్షకుడని రుజువు చేయబడిందట పునరుత్థానం ద్వారా. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. అన్ని శక్తుల కన్నా ఒక గొప్ప శక్తి మరణము. ఆ మరణాన్నే ఓడించి తిరిగి లేచాడు కాబట్టి ఇంకా అల్టిమేట్ శక్తి
ఇంతకన్నా సర్వశక్తి గల వాడు ఇంకొకడు లేడు అని సమాజానికి నిరూపించడానికి యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన దైవ కుమారుడని పెదవులతో చెప్పుకోవడమే కాదు, ఆయన తన జీవితంలో దాన్ని రుజువు చేసి చూపించాడు. ఒకవేళ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేపబడకపోతే ఆయనని బలహీనుడిగా ఎంచవలసి వచ్చేది. దైవ కుమారుడుగా ఏదో ఒక టైటిల్ ఇవ్వడమే తప్ప దాన్ని రుజువు చేసుకోకపోతే ఆ టైటిల్ ఆయనకు సార్థకమయ్యేది కాదు. యేసు ప్రభు యెరూషలేము దేవాలయం దగ్గరకు ఒకసారి వెళ్ళాడు. ఈ దేవాలయాన్ని కూల్చేసేయండి, 3 రోజుల్లో దాన్ని తిరిగి కడతాను అన్నాడు. ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం నుండి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం నుండి. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయము గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. చాలు, ఇక్కడ గమనించండి. యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఈ దేవాలయాన్ని కూల్చేసేయండి, 3 రోజుల్లో దాన్ని మరలా నిలబెడతాను అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అయ్యా, మా పితరులు 46 సంవత్సరాలు ఈ మందిరాన్ని నిర్మాణం చేయడానికి సమయాన్ని కేటాయించారు, నువ్వు 3 రోజుల్లోనే తిరిగి లేపుతావా దాన్ని అని ఆశ్చర్యపోయారు. యేసు యొక్క మాటని అపహాస్యం చేసుకున్నారు. ఇంతకు యేసు ప్రభు ఏ దేవాలయాన్ని గురించి చెప్తున్నాడు? తన శరీరమును దేవాలయమును గురించి మాట అంటున్నాడు. ఈ దేవాలయాన్ని కూల్చేసేయండి, 3 రోజులలో దాన్ని తిరిగి నిలబెడతాను అంటున్నాడు. అంటే వాళ్ళు అనుకుంటున్న యెరూషలేము దేవాలయాన్ని గురించి కాదు యేసు ప్రభు చెప్పేది, తన శరీరం అనే దేవాలయాన్ని గురించి చెప్తున్నాడు. ఆ తర్వాత శిష్యులకు అర్థమైందట అది. అయితే ఆయన తన శరీరం అను దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని గమనించండి. యేసు ప్రభు తన శరీరం గురించి అంటున్నాడు, దీన్ని పడగొట్టండి, 3వ రోజు లేపుతాను. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ శరీరాన్ని మీరు చంపేసేయండి, నేను దీన్ని మళ్ళీ 3వ రోజు నిలబెడతాను అంటున్నాడు. ఈ లోకంలో ఎవరైనా ఈ సవాల్ చేయగలరా? నన్ను చంపేసేయండి, 3వ రోజు మళ్ళీ తిరిగి లేస్తాను. చనిపోయిన తర్వాత ఇంకేం చేయలేడుగా మనిషి. ఒక వ్యక్తి ఆరోగ్యం ఉన్నప్పుడే, అవయవాలన్నీ పనిచేస్తున్నప్పుడే, జీవం ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాడు. యేసు ప్రభు చేసిన సవాలు ప్రపంచంలో ఇంకెవరు చేయలేరు. ఈ శరీరం అను దేవాలయాన్ని మీరు పడగొట్టేసేయండి, 3rd డే నేను లేపుతాను దాన్ని. నువ్వు చచ్చిపోయినాక ఇంకెక్కడి నుండి వస్తావయ్యా అంటే, నేను ప్రాణము పెట్టుటకు నాకు అధికారము గలదు, ఆ ప్రాణమును తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు యేసు ప్రభు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, నా ప్రాణం తీయండి, 3వ రోజు మళ్ళీ దాన్ని తీసుకుంటాను. నా ప్రాణం నేనే పెడుతున్నాను, మీరు తీసుకోవడం కాదు. ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము కలదు, ప్రాణమును తిరిగి తీసుకొనుటకు. ఈ లోకంలో ఎవరికైనా, ఏ మానవునికైనా ప్రాణం పెట్టే అధికారం ఉందేమో కానీ ప్రాణం తీసుకునే అధికారం లేదు. ప్రాణం పెట్టిన తర్వాత మళ్ళీ నా ప్రాణం నాకు కావాలి అని తీసుకునే అవకాశం ఉందా? యేసు ప్రభు ఒక్కడే ఆ స్టేట్మెంట్ చెప్పి దాన్ని రుజువు చేసుకున్న వ్యక్తి. ఆయన పునరుత్థానం చెందిన తర్వాత శిష్యులు ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ఆయనను నమ్మిరి అని రాయబడింది. ఒకవేళ ఆయన పునరుత్థానం చెందకపోతే ఆయన స్టేట్మెంట్ తప్పైపోయేది. ఆయన ఏమేమి స్టేట్మెంట్ చేసుకున్నాడో తనను గురించి తాను, పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకునేటకు నాకు అధికారం ఉంది, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. ఇన్ని స్టేట్మెంట్స్ అన్నీ ఫెయిల్ అయిపోయేవి యేసు ప్రభు తిరిగి లేపబడకపోతే. ఆయన దైవ కుమారుడుగా రుజువు చేసే ఒక అద్భుతమైన సంఘటన యేసు పునరుత్థానము. 2వ విషయం ఏంటంటే, రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన ఎందుకు లేపబడెను? మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. యేసు ప్రభు మరణాన్ని గెలవకపోతే
మనము నీతిమంతులముగా తీర్చబడే అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కొంచెం ఓపిక చేసుకొని, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుని వాక్యం పైన కొంచెం ఏకాగ్రత నిలిపితే మిగతా అన్ని మైమర్చిపోతారు. ఓకే, కొన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఉంటే మిగతా చుట్టూ ఉన్న వాటి మీద మనసు తొలగిపోతూ ఉంటుంది. కాబట్టి దయచేసి వాతావరణం మీద మనసు పెట్టకుండా దేవుని మాట మీద మనసు పెట్టండి, దేవుడు మీతో మాట్లాడతాడు. యేసు ప్రభు ఎందుకు లేపబడెను అంటే, మనము నీతిమంతులముగా తీర్చబడుటకు ఆయన లేపబడెను. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు చనిపోయి మరలా లేవలేదనుకోండి, ఇక్కడున్న మనం ఎవ్వరము కూడా నీతిమంతులమని తీర్చబడే అవకాశం లేదు. ఎందుకు? ఆయన చనిపోయింది దేని కొరకు? మన పాపములన్నిటి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. మన స్థానంలో ఆయన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించి వెలగా చెల్లించి ప్రాణం పెట్టి ప్రాయశ్చిత్తం చేశాడు కదా. ఆయన చిందించిన రక్తములో ఏ పాపము లేదు. ఆయన త్యాగము యోగ్యమైనది అని చెప్పడానికి ఒక రుజువు ఏంటో తెలుసా? మీ అందరి కొరకు ఆయన చెల్లించిన పెనాల్టీ 100% యోగ్యమైనది అని చెప్పాలంటే ఆయన చనిపోయి మరణం యొక్క బంధకాల్లో ఉండడానికి వీలు లేదు. మరణమునకున్న ఆధారం ఏంటంటే పాపము. మనిషి లోపల పాపం ఉంది కనుక చనిపోయి ఆ పాపం అనే ముళ్ళు చేత మరణము అతన్ని బంధించగలుగుతుంది. ఏ మనిషి లోపడైతే పాపం ఉంటుందో, పాపమున్న శరీరాన్ని మాత్రమే మరణము బంధించగలుగుతుంది. యేసును ఒకవేళ పాపము ఆయన లోపల ఉండి ఆయనని మరణానికి బంధించగలిగితే ఆయన చేసిన శిలువ త్యాగం వ్యర్థమైపోతుంది. ఎంతోమంది చరిత్రలో దేశాల కొరకు, వారి పట్టణాల కొరకు ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే యేసు చేసిన త్యాగం కేవలం ఏదో మహానుభావులు చేసిన త్యాగం లాంటివి కాదు. ఆయన చేసిన త్యాగము ఇంకెవరూ చేయలేనిది. ఆయన రక్తము పవిత్రమైనది, ఆయనలో పాపము లేదు అనడానికి రుజువు ఏంటో తెలుసా? మరణము ఆయనను బంధించలేకపోయెను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అందరినీ మరణం బంధించగలిగింది. యేసు దగ్గర రాగానే తోక ముడిచింది. ఎందుకనంటే ఆయనలో గ్రిప్ ఏం దొరకలేదు సాతానికి. ఆ మరణాన్ని ఆధారం చేసుకొని యేసుని మరణంతో బంధించడానికి యేసు ప్రభులో పాపం అనేది లేదు కనుక మరణం ఆయనను బంధించలేకపోయింది. ఆయన తిరిగి లేపబడడం ద్వారా అది రుజువు చేయబడింది. ఎస్, ఈయనను మరణం బంధించలేకపోయింది. ఎందుకు? ఈయనలో పాపం అనేది లేదు కాబట్టి. ఈయనలో పాపము లేదు, పాపము లేని పవిత్రమైన రక్తమును ప్రోక్షించాడు గనుక ఈ రక్తమును బట్టి వీరందరి పాపములు క్షమించబడ్డాయి, వీరు నిరపరాధులు, నీతిమంతులు అన్న స్టేట్మెంట్ మనకు ఇవ్వబడింది. అర్థమవుతుందా అండి? యేసు చేసిన శిలువ త్యాగము ఆమోదముద్ర వేయబడాలంటే ఆయన పునరుత్థానం చెందాలి. ఆయన పునరుత్థానం చెందడం ద్వారా యేసు చేసిన శిలువ త్యాగం అది అధికారపూర్వకమైనది, ఆమోదయోగ్యమైనది కనుక మన అపరాధములు క్షమించబడి మనము నీతిమంతులంగా తీర్చబడుతున్నాము. ఆయన చెల్లించిన పెనాల్టీ ఓకే అని టిక్కు పెట్టినట్టు అన్నమాట. లేకపోతే మనందరి కోసం ఆయన చెల్లించిన జరిమానా వ్యర్థమైపోయినట్టే ఆయన పునరుత్థానం చెందకపోతే. సో మనము నీతిమంతులముగా తీర్చబడుటకు ఆయన లేపబడెను. ఆయన పునరుత్థానం చెందకపోతే ఈ భూమి మీద ఏ ఒక్క మానవుడు కూడా నీతిమంతుడు అన్న స్టేట్మెంట్ వారికి వర్తించదు. మూడవ విషయం, రోమా పత్రిక 14వ అధ్యాయము 9వ వచనం. యేసు ఎందుకు పునరుత్థానం చెందాడో డైరెక్ట్ స్టేట్మెంట్స్ రాయబడ్డాయి. వాటిని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. రోమా పత్రిక 14వ అధ్యాయం 9వ వచనం. తాను మృతులకును సజీవులకును ప్రభువైయుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. యేసు ప్రభు చనిపోయి మరలా ఎందుకు బ్రతికెను? ఆయన మృతులకును సజీవులకును ప్రభువైయుండుటకు ఇందు నిమిత్తమే కదా ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఎవరెవరికి ప్రభువై ఉన్నాడు? మృతులకును సజీవులకును ప్రభువై ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను. ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక దేశం ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి. బ్రతుకున్నన్ని రోజులు ఒక దేశానికి వాళ్ళు అధికారులు, చనిపోయిన తర్వాత దేనికి అధికారులు వాళ్ళు. ఈ దేశంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, పెద్ద ప్రధాని కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కానీ బ్రతుకున్నప్పుడే అధికారి. ఒకవేళ ఆయన చనిపోయిన తర్వాత దేనికి అధికారి అవుతాడు? ఆయన బ్రతుకున్న దేశానికి అధికారిగా ఎంచబడతాడా? పోనీ చనిపోయిన తర్వాత పాతాళంలో ఉన్న ప్రజల మీద నేను ప్రెసిడెంట్ని, నేను అమెరికన్ ప్రెసిడెంట్, ఇప్పుడే వచ్చాను మీ దగ్గరికి అని చెప్తే ఆయన అధికారం అక్కడ ఏమైనా చెల్లుతుందా? నో. యేసు ప్రభు ఒక్కడే మృతులకును
సజీవులకును ప్రభువై ఉండులాగున ఆయన చనిపోయి తిరిగి లేచెను. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ అందరికీ ప్రభు ఆయన. అయితే ఒక విషయాన్ని గమనించండి, యేసు మృతులకును సజీవులకును ప్రభు అయి ఉన్నాడు కదా. యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ అంటాడు, కొంచెం దానికి వ్యతిరేకంగా అనిపిస్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 31వ వచనం నుండి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనం నుండి. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన సద్దుకీయుల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు చెప్పినప్పుడు ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. యేసుప్రభు ఏమన్నాడు? ఆయన బ్రతుకున్న వాళ్ళకే దేవుడు, చనిపోయిన వాళ్ళకి దేవుడు కాదు అంటున్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? సజీవులకును మృతులకును ప్రభువై ఉండులాగున ఆయన మృతి నొంది తిరిగి లేచెను. ఇప్పుడు యేసు ప్రభు మృతులకు కూడా దేవుడా కాదా చెప్పండి. యేసు ప్రభు స్వయంగా అంటున్నాడు, దేవుడు సజీవులకు మాత్రమే దేవుడు, మృతులకు దేవుడు కాదు అంటున్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట, నేను మృతి నొందిన వారికి దేవుడను కాదు, సజీవులకు మాత్రమే దేవుడను అంటున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు చెప్పేటప్పుడు ఏమన్నాడు? ఈయన సజీవులకును మృతులకును ప్రభువై ఉండునట్లుగా మృతి నొంది తిరిగి లేచును. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చనిపోయిన వారికి కూడా యేసు ప్రభువా కాదా? అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటే ఇప్పుడు వాళ్ళు బ్రతుకున్నారా? చనిపోయారు. చనిపోయారంటే అర్థం ఏంటి? అసలే లేకుండా పోయారా? అసలే లేకుండా పోయే వారికి దేవుడు ఆయన కాదు. కాదు కాదు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను ఎందుకన్నాడు తెలుసా? రేపు వాళ్ళను కూడా బ్రతికించబోతున్నాడు, వాళ్ళకు కూడా ఆయన ప్రభువుగా ఉండబోతున్నాడు. ఏదో చనిపోయి శవాలైపోయి అసలు ఏమి జీవం లేకుండా కంటికి కనబడకుండా వెళ్ళిపోయిన వారికి దేవుడు కాదు ఆయన. నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని అంటే అలా చనిపోయిన వారిని కూడా మళ్ళీ బ్రతికించి వాళ్ళని ఏలువాడు ఆయన ప్రభు అయి ఉన్నాడు. అర్థమైంది అనుకుంటున్నాను. మృతులలోనే ఎవరిని ఉంచాడో దేవుడు, ఆ మృతులను కూడా మరలా బ్రతికించగలిగిన దేవుడు ఆయన గనుక వారిని బ్రతికించి వారికి ప్రభువుగా ఉండే దేవుడు ఆయన. అందరినీ సజీవుల లెక్కలోనికి తీసుకొని వచ్చే దేవుడు ఆయన. మృతులకు కావని సజీవులకు కానీ అందరికీ సరిపడిన ప్రభు ఆయన అని యేసు ప్రభుని అపోస్తలుడైన పౌలు పరిచయం చేస్తున్నాడు. సో దయచేసి గమనించండి, ఒకవేళ ఆయన చనిపోయి తిరిగి లేపబడకపోతే ఆ రోజు వరకు ప్రభు అని ఎంచబడేవాడు, ఆ తర్వాత ఇప్పుడు బ్రతుకున్న మనకు ఆయన ప్రభువుగా ఎంచబడేవాడు కాదు. ఉదాహరణకు చెప్పాను ఇందాక, ఒక దేశానికి ప్రధాని కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ ఎవరైనా కానివ్వండి, బ్రతుకున్నంత వరకే అధికారం. చనిపోయిన తర్వాత అధికారం కొట్టివేయబడుతుంది, ఆ ప్లేస్ ఇంకొకరికి ఇవ్వబడుతుంది. మరి యేసు ప్రభు చనిపోయాడు కదా, ఎవరికి ఇవ్వబడింది ఆ ప్లేస్? యేసు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఎన్ని రోజులు ఆ పోస్ట్, ఎన్ని రోజులు ఉంది? యేసు ప్రభు రాజు, దేశాన్ని ప్రపంచాన్ని ఏలువాడు. ఎన్ని రోజులు ఆయన పోస్ట్? 5 సంవత్సరాల కొరకు కాదు. ఆయన చనిపోగానే ఆయన పోస్ట్ ఊడిపోయింది అనుకోకండి. ఆయన చనిపోయి మరణాన్ని గెలిచి తిరిగి లేచుట ద్వారా ఆయన రాజ్యము యుగయుగములు ఉండును. ఆయన అందరికీ ప్రభు, నిత్యము ప్రభు అయి ఉన్నాడు. ఆయన పునరుత్థానం చెందడం వలన ఈ రోజు వరకు ఇంకా సజీవ లెక్కలో ఉన్నాడు. ఎంతోమంది రాజులు, మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు, ఆరాధింపబడిన వారు కూడా ఉన్నారు, కానీ మరణముతో వారి స్టోరీ క్లోజ్. ఈరోజు వారి స్థానం లేదు. ఇక యేసు ప్రభు ఒక్కడే తన స్థానమును నిత్యము ఆయన ఉంచుకునే దేవుడు ఆయన. యుగ యుగములు ఏలువాడు ఆయన. నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇంకా ఆయన పోస్ట్ వేరే వాడు దక్కించుకునే అవకాశం లేదు, ఆ పోస్ట్ తీసేయడానికి వీలు లేదు. ఆయన నిత్యము అందరికీ ప్రభు అయి ఉన్నాడు. మరొక విషయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి చూడండి. ఇదే మాటకు ఇంకా కొంచెం వివరణ. 4వ విషయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి చూడండి.
మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలిక తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు పరలోక మహిమనంతా విడిచిపెట్టుకొని కిందకి వచ్చాడు. ఆయన భూమి మీదకి రాక మునుపు పరలోకంలో ఉన్న కోటాను కోట్ల దూతలు నిత్యం ఆయనని పరిశుద్ధుడు 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 అని పొగుడుతూనే ఉన్నారు. ఆయన భూమి మీదకి రక్తమాంసములు గలవాడుగా వచ్చి భూమి మీద కూడా ప్రభువుగా ఆరాధించబడ్డాడు. అనేక మంది ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయనను ఆరాధించారు. అనేక మంది ఆత్మలని ఆయన సంపాదించగలిగాడు. ఆయన ప్రభు అని ఎంతోమంది నోటితో ఒప్పుకున్నారు. అయితే భూమి మీద ఆయన ప్రభు అని ఒప్పుకోబడ్డాడు. ఆయన మృతుల లోకానికి కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడున్న ప్రజలను కూడా సువార్తను ప్రకటించి వారు కూడా ఆయన ఎదుట సాష్టాంగపడినట్లుగా తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి అందరికన్నా అన్నిటికన్నా పైకి హెచ్చించెను. దయచేసి గమనించండి, 3 లోకాల ప్రజలు ఆయన ఎదుట సాష్టాంగపడడానికి యేసుప్రభు పునరుత్థానం చెందాల్సి వచ్చింది. అంతగా తగ్గించుకొని వచ్చినందుకు అంతగా ఉన్నతమైన హోదా తండ్రి ఆయనకు అనుగ్రహించి ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ అందరూ ఆ నామమున వంగి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన ఎదుట మోకరించినట్లుగా తండ్రి ఆయనను హెచ్చించెను. ఆయన సమాధిలోనే ఉంటే ఈరోజు మనము కానీ తర్వాత వచ్చే తరం కానీ ఆయనను ప్రభువుగా తెలుసుకునే అవకాశం లేదు. ఒకవేళ సమాధిలోనే ఉంటే పరలోకంలో కోటాను కోట్ల దూతల చేత ఆరాధింపబడేవాడు కాదు. ఆయన నిత్యము ఆకాశమందును భూమి అందును భూమి కింద ఉన్న పాతాళమందును అందరి చేత ప్రభు అని ఒప్పింపబడి అందరూ ఆయన ఎదుట వంగునట్లుగా ఆయన పునరుత్థానం చెంది విజయవంతమైన స్థితిలో ఆయన ఉన్నాడు గనుక తండ్రి ఆయన కట్టి హోదానిచ్చాడు గనుక ఈ పునరుత్థానం ద్వారా కుమారుడు మహిమపరచబడ్డాడు. 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం. యేసు ప్రభు ఎందుకు పునరుత్థానం చెందవలసిన అవసరత ఏర్పడింది? యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను ఆయనకు అనుగ్రహింపబడి ఉండలేదు. యేసు ప్రభు పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం చేస్తున్నాడు. యేసు ప్రభు ఎన్నోసార్లు శిష్యులకు చెప్పాడు, నేను వెళ్తున్నాను, మీకు ఆదరణకర్తను పంపుతాను. నేను వెళ్తే కానీ ఆదరణకర్త మీ యొద్దకు రాడు. యేసు ప్రభు పునరుత్థానం చెంది తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్నంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కిందికి దిగి రాడట. యేసు ప్రభు ఎందుకు పునరుత్థానం చెందాలో తెలుసా? ఈరోజు మనం అందరం పరిశుద్ధాత్మ పొందుకోవడానికి యేసు పునరుత్థానమే బలమైన కారణం. యేసు ప్రభు ఆయన ఆరోహణమై తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చోకపోతే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడేవాడు కాదు. ఎందుకు? ఇక్కడ ఒక మాట రాయబడింది, యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు పునరుత్థానం చెంది తండ్రి యొద్దకు తీసుకొని పోబడలేదు గనుక ఇంకా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడలేదు. ఒకవేళ ఆయన చనిపోయి సమాధిలోనే ఉంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడేవాడా? నో. ఒక కండిషన్ ఉంది. పరిశుద్ధాత్మ మన పైన కుమ్మరించబడాలి, పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయాలి అని అనుకుంటే యేసు ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళి మహిమపరచబడాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? కొంచెం వివరణ ఇస్తాను. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన పునరుత్థానం చెందగా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది, ఆయన ప్రథమ ఫలముగా ఉండునట్లుగా మొదటిగా ఆయన పునరుత్థానము చెంది తండ్రి యొద్దకు కొనిపోబడెను. ఫస్ట్ బోర్న్ లేదా ఫస్ట్ ఫ్రూట్ లాగా మొదటి ప్రథమ ఫలముగా యేసు ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు, తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి యొద్దుట ప్రథమ ఫలముగా ఆయన మహిమపరచబడిన తరువాత భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా పునరుత్థానం చెందడానికి యోగ్యులయ్యారు. ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. పాత నిబంధన కాలంలో ఇజ్రాయిలకు దేవుడు ఒక కట్టడ నియమించాడు. పంటలన్నీ పండించిన తర్వాత ప్రథమ ఫలమును మొట్టమొదటి పనను తీసుకెళ్ళి దేవుని మందిరంలో అర్పించాలి. ఆ ప్రథమ ఫలమును దేవుడు స్వీకరించాడు అనుకోండి, యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, ఆ అర్పణను స్వీకరించడాన్ని బట్టి ఆ మిగిలిన పంట అంతా కూడా దేవుని చేత స్వీకరించబడిన ముద్ర వేయబడుతుంది.
చాలా జాగ్రత్తగా వినండి. మొదటి పనను దేవుడు అంగీకరిస్తే దానికి అర్థం ఏంటి? ఈ పన తరువాత వచ్చే పనులన్నీ కూడా దేవుడు స్వీకరించాడు అని అర్థం. మొదటి పనను దేవుడు రిజెక్ట్ చేశాడు అనుకోండి, ఈ పంటంతా దేవుడు రిజెక్ట్ చేసినట్టు, మన అర్పణని దేవుడు స్వీకరించినట్టు. ఇప్పుడు ప్రథమ ఫలం ఎలా ఉండాలి? అప్పుడు ఇజ్రాయిల్ ప్రథమ ఫలం తీసుకెళ్ళాలంటే ఎట్లాంటి తీసుకెళ్లే వాళ్ళు? పాడైపోయింది తీసుకెళ్లారు అనుకోండి, మిగతా పంట అంతటిని కూడా దేవుడు తృణీకరించేవాడు. అంటే వారు దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా శ్రేష్టమైన అర్పణను తీసుకొని వెళ్ళేవారు ప్రథమ ఫలముగా. ఇప్పుడు ప్రథమ ఫలముగా పునరుత్థానములో ఫస్ట్గా వెళ్ళింది ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు పునరుత్థానం చెంది ప్రథమ ఫలముగా తండ్రి అయిన దేవుని ఎదుట నిలబడగానే తండ్రి కుమారుని చూసి యాక్సెప్టెడ్ అన్నాడు. ఎస్, ఈ అర్పణను నేను స్వీకరిస్తున్నాను అన్నాడు. ఎప్పుడైతే కుమారుడు పునరుత్థానం చెంది తండ్రి చేత మహిమపరచబడ్డాడో, కుమారుని తర్వాత ఆయనను అంగీకరించే ప్రజలు ఉన్నారు కదా, ఒక మొదటి పన తర్వాత మిగిలిన పనులన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా తండ్రి స్వీకరించాడని ఆమోద ముద్ర వేశాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. యేసు ప్రభు ప్రథమ ఫలముగా తండ్రి యొద్దకు తీసుకొని పోబడి మహిమపరచబడి యాక్సెప్ట్ చేయబడ్డాడు. ఆయనను బట్టి ఆయనందు విశ్వాసం వచ్చిన మనమందరం కూడా ఎస్, వీళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేయండి, వీళ్ళందరినీ కూడా గేట్లోకి పంపండి అని ఆమోద ముద్ర వేశాడు. ఇప్పుడు యేసును అంగీకరించు వారందరూ నిత్య జీవానికి వారసులు కనుక వీరందరిని నడిపించడానికి ఎవరు పంపబడాలి? పరిశుద్ధాత్మను పంపబడాలి. ఒకవేళ యేసే అంగీకరించబడకపోతే మనం అందరం అంగీకరించబడే అవకాశం లేదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ప్రయోజనం లేదు. కొందరికి అర్థమవుతుంది, అర్థమైన వాళ్ళు ధన్యులు. ఓకే, మంచిది. యేసు పునరుత్థానం చెంది మహిమపరచబడకపోతే పరిశుద్ధాత్మ వచ్చే అవకాశం లేదు. పేతురు పెంతెకోస్తు పండుగ రోజు యేసు ఆరోహణం అయిపోయిన తర్వాత 10 రోజులు వారు ఉపవాసం ఉండి యెరూషలేములో మేడగదిలో ప్రార్థనలు గడుపుతుంటే బలముగా దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు పేతురు చేసిన మొదటి ప్రసంగాన్ని ఒక్కసారి చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 31వ వచనం నుండి చూడండి దయచేసి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 31వ వచనం నుండి. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. ఈ యేసును దేవుడు రేపను దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుడి కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. చాలు చాలు, ఎక్కువ వివరించడానికి ఇప్పుడు సమయం చాలదు, కానీ దయచేసి గమనించండి. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు యెరూషలేములో ఉన్న ప్రజలు కలవరపడుతూ ఉండగా వారికి వివరణ ఇస్తున్నాడు పేతురు భక్తుడు. ఏం వివరణ ఇస్తున్నాడు? ఈరోజు మేము పొందుకున్న ఈ పరిశుద్ధాత్మ ఏంటో తెలుసా? యేసు ప్రభు మీరు ఆయనను సిలువ వేశారు, తండ్రి ఆయనను లేపాడు, ఆయన పునరుత్థానం చెందాడు, దావీదు ఇతన్ని గురించి ప్రవచించాడు. ఈ యేసు ప్రభు చనిపోయి ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు, తండ్రి ఆయనను తిరిగి లేపాడు అని యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి చెప్పుకుంటూ అక్కడ పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావన చేస్తున్నాడు. 32, 33 వచనాలు చూడండి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, ఆయన ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వను కూర్చొని పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును పొంది మీరు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆయన పునరుత్థానం చెంది తండ్రి కుడిపార్శ్వన కూర్చోకపోతే పరిశుద్ధాత్మని పంపే అవకాశం లేదు. ఒక్కసారి ఊహించండి, యేసు పునరుత్థానం చెందకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు లేకపోతే ఈరోజు మనం ఎంత దరిద్రులముగా జీవించే వాళ్ళమో. పరిశుద్ధాత్మ కృప లేకపోతే, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే ఒక్కడు కూడా రక్షింపబడే అవకాశం లేదు. మన పాపములను ఒప్పింపజేయువాడు, మనల్ని సర్వసత్యములను నడిపించేవాడే లేకపోతే భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడుగా ఎంచబడడు, నిత్య జీవానికి వారసుడు కాలేడు. యేసు పునరుత్థానం అంత అవసరం. అందుకొరకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు, యేసు తిరిగి లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థం. యేసు నమ్ముకోవడం వేస్ట్గా. యేసుకి లోకంలో ఉన్న ఇతర మానవులకు ఏం తేడా లేనట్టే. ఆయన పునరుత్థానం చెందడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అవన్నీ మిస్ అయిపోయే వాళ్ళం ఒకవేళ ఆయన పునరుత్థానం చెందకపోతే. సో యేసు ప్రభు పునరుత్థానం ద్వారా మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు. 6వ విషయము రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధం మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు చాలు చాలు, ఇక్కడ ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా వినండి. అయిపోయింది, లాస్ట్ 2 పాయింట్స్. మరణము ఒకని అపరాధం. ఒక్క నిమిషం కొంచెం వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు.
మీరు బాధపడుతుంటే నేను చూస్తూ బాధపడలేకపోతున్నా ఇక్కడ. ఓకే, ఎంత త్వరగా ముగించాలని ఆరాటం పెరుగుతుందన్న సబ్జెక్ట్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఓకే, చివరిగా లాస్ట్ ఇవన్నీ ఫాస్ట్గా వచ్చాను, లాస్ట్ 2 పాయింట్స్. ఈ మాటను చాలా జాగ్రత్త, ఎందుకంటే ఇవి ఒక్కొక్క పదాన్ని విడదీసి ధ్యానించాల్సినవి. అయినా సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల. ఒకని ద్వారా మరణం వచ్చింది. ఎవరా ఒకడు? ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఏం జరిగింది? మనందరికీ మరణం సంక్రమించింది. ఒకనిని బట్టి మరణం వచ్చి మరణము ఏలుచుండెను. మరణం రూలింగ్ చేస్తుంది. ఇప్పుడు మనకు దేశంలో రాజులు అధికారులు ఉన్నారు, కానీ అందరినీ రూల్ చేసేది ఎవరో తెలుసా? మరణం పరిపాలిస్తుంది. మరణం దగ్గరికి ఎవరైనా వచ్చి తల ఉంచాల్సిందే. నేను ప్రెసిడెంట్ని సార్, నేను ఈ లోకంలోనే అందరికంటే ధనికుణ్ణి అని మీరు మరణం ముందు నిలబడి మీ గొప్పతనాన్ని చెప్పుకుంటే అవునా అని చెప్పి మీకు సానుభూతి చూపించి వదిలేయడు మరణం. మరణము అందరినీ ఏలుచున్నది. అంటే రూలింగ్ పొజిషన్లో ఎవరున్నారు ఇప్పుడు? మనిషి అనుకుంటున్నాడు నేను పరిపాలన చేస్తున్నాను. కాదు, మనిషిని మరణం పరిపాలిస్తుంది. మరణం దగ్గరకు వచ్చేసరికి తల దించాల్సిందే. ఎలాంటి గనుడైనా, ఎంత ధనికుడైనా, ఎంత పెద్ద ఆరాధింపబడుతున్నట్టుగా అనిపించిన భక్తులైన మహానుభావులైన మరణం దగ్గరకు వచ్చి తల వంచాల్సిందే. మరణం ఏలుతుంది అందరినీ. అయితే ఒక శుభవార్త. ఏంటి ఆ శుభవార్త? మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు, అనగా మనము కృపా బాహుల్యమును నీతి దానమును పొందిన వారం. మనం దేవుని శిలువ యాగము ద్వారా మనం కృప పొందిన వారం. కృపా దానము మనకి ఇవ్వబడింది, నీతి దానం మనకి ఇవ్వబడింది. అలా పొందిన వారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఇప్పుడు చెప్పండి, రూలింగ్ ఎవరి నుండి ఎవరికి వెళ్ళిపోయింది? అర్థం చేసుకోండి కొంచెం. ప్రపంచమంతటిని రూల్ చేస్తుంది, అధికారంలో చలాయించేది ఎవరు? మరణం. వింటున్నారా? మరణం దగ్గర ఇప్పటివరకు ఎవరు గెలవలేదు. మరణం దగ్గర అందరూ ఓడిపోయారు. మరణం రూలింగ్లో ఉంది, ఇప్పుడు పొజిషన్లో ఉంది, మంచి హై అథారిటీలో ఉంది. అయితే ఒక శుభవార్త ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన నీతిని బట్టి, ఆయనలో ఉన్న మన జీవమును బట్టి మనమందరం ఆయనలో అంటుకట్టబడ్డాం కనుక, ఆయన చనిపోయి మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు కనుక, ఆయనలో ఉన్న మనమందరము జీవమును అనుభవిస్తున్నాం కనుక రూలింగ్ ఇప్పుడు మన చేతికి వచ్చింది. మరణం ఓడిపోయింది. యేసులో మనం ఉన్నాం కనుక, జయం పొందిన యేసులో మనం ఉన్నందుకు ఇప్పుడు రూలింగ్ ఎవరికి వచ్చింది? సంతోషం లేదు ఎవరికి ముఖంలో, ఏడుపు ముఖాలే ఎప్పుడు. ఇంత గొప్ప జీవము, ఇంత గొప్ప అధికారం మనకు ఇవ్వబడింది అని అంటే, అయ్యో ఇంట్లో బియ్యం లేదే అని ఆలోచించటోళ్ళు ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు యేసునందు విశ్వాసం ఉంచిన వాడికి ఎంత గొప్ప భాగ్యం ఇవ్వబడిందో. అందరూ వచ్చి మరణం దగ్గర తోక ముడిస్తే మరణం మన దగ్గరకు వచ్చి తోక ముడిచాలి. ఎందుకు? ఎలా వచ్చింది అది? మనం అందరం ఎవరిలో దాచబడ్డాం? మన జీవము యేసులో దాచబడింది. మరణపు ముళ్ళు విరిచివేసి మరణాన్ని ఓడించి యేసు ప్రభు తిరిగి లేచాడు గనుక ఇప్పుడు రూలింగ్ ఆయన చేతుల్లో ఉంది. ఇదిగో నేను మృతి నొందితిని కానీ తిరిగి లేచింది, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్న. యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు అధికారం నా చేతుల్లో ఉంది. మరణమైన పాతాళ లోకమైన నేను చెప్పినట్టు వినాల్సిందే. ఇప్పుడు యేసులో అంటుకట్టబడిన మనమందరము రూలింగ్ పొజిషన్కి వచ్చాం. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా ఇంతకాలం లోకాన్ని వెళ్ళావు, ఇప్పుడు ఎక్కడికి పోతావు అంటే ఒక రోజు రాబోతుంది, యేసు రెండవ రాకడలో చనిపోయిన మనం అందరం తిరిగి లేస్తాం. మరణము గడగడలాడిపోతుందట. ఇన్ని రోజులు వీళ్ళని ఏదో సాధించాను అనుకుంటున్నాను, కానీ నేను కాదు రూలింగ్ చేసేది, ఈ దేవుని బిడలే ఈరోజు రూలింగ్ చేస్తున్నారు. నన్ను ఓడించేశారు, వాళ్ళందరూ సమాధులు తెరవబడతాయి, క్రైస్తవులందరూ తిరిగి లేస్తారు, నేను ఓడిపోయాను అని మరణం ఒకరోజు తలదించుకునే రోజు రాబోతుంది. హల్లెలూయా. ఆ రూలింగ్ దేవుడు మరణం నుండి లాగి మనకిచ్చాడనమాట. మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు తీసుకొచ్చి పేతురు చేతిలో పెట్టినట్టు మన చేతిలో పెట్టాడు. ఇదిగో కమాన్ రూల్, మీరు రూల్ చేయండి. మరణం మిమ్మల్ని రూల్ చేయడం కాదు, మీరు లోకాన్ని, లోకంలో ఉన్న శక్తులను, అధికారాలని మీరు పరిపాలించాలి. ఏ క్రైస్తవుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి తల వంచాల్సిన అవసరం లేదు. దేవుడు అన్నిటికన్నా అందరికన్నా ఉన్నతమైన పొజిషన్ని ఆయన పునరుత్థానం ద్వారా మనకు అనుగ్రహించాడు. అందరూ మరణం దగ్గర ఓడిపోతే మరణం మన దగ్గర ఓడిపోయింది. ఎవరు గ్రేటో చెప్పండి ఇప్పుడు? అందరికీ అర్థం కాదు ఇది. ఆత్మ సంబంధమైన విషయాలు ప్రకృతి సంబంధులకు అర్థం కాదు. ఇప్పుడు ఈ సత్యాన్ని తీసుకెళ్ళిపోయి అన్యజనులకు చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు, జోక్ అనుకుంటారు అంతే.
అపహాసం చేసుకుంటారు అంతే, అంతకుమించి ఏం అర్థం కాదు. ఇవి కళ్ళతో, ఈ నేత్రాలతో చూసే విషయాలు కాదు. దేవుడు తన బిడ్డల కొరకు ఏవేవైతే సమకూర్చాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం. పరిశుద్ధాత్మ పొందిన వారికి మాత్రమే, ఆత్మచేత నడిపించబడుతున్న వారికే ఆ పరలోక సత్యాలు అర్థమవుతాయి. వారు మాత్రమే ఆత్మలో ఆనందించగలుగుతారు. యేసు పునరుత్థానం ద్వారా ఎంత గొప్ప భాగ్యం దక్కిందో. లాస్ట్గా 7th పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది, అందరికీ తెలిసినది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియును వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. చాలు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకేం దక్కింది చెప్పండి? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. మనందరికీ ఏం కలిగింది ఇప్పుడు? ఒక హోప్, ఒక నిరీక్షణ. ఈరోజు నేను చచ్చిపోయినా రేపు లేస్తాను అనే నిరీక్షణ ఉంది. ఎలా దొరికింది నిరీక్షణ? యేసు చనిపోయి తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల రేపు యేసునందు విశ్వాసం ఉంచి నిద్రించిన మనము కూడా తిరిగి లేస్తాము. ఒక శుభప్రదమైన జీవముతో కూడిన నిరీక్షణ మనకు దొరికింది. యేసు ప్రభువే తిరిగి లేపబడకపోతే ఇక మనం మళ్ళా బ్రతుకుతామన్న ఆశలే లేవు. ఇంపాసిబుల్. మరలా జీవంలోనికి వచ్చే అవకాశాలే లేవు. యేసు మృతి నుండి తిరిగి లేచును కనుక మనకు ఒక నిరీక్షణ దక్కింది. ఈరోజు మరణం అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాడిన పాటలు మీరు గుర్తున్నాయో లేవు? ఏమేమి ఓడిపోయాయి, ఏమేమి గెలిచాయి పాటలు పాడారు. 1-2 చెప్తారా? ఏమేమి ఓడిపోయాయి, ఏమేమి గెలిచారు? సమాధి ఓడెను, సమాధిని యేసు ప్రభు గెలిచాను. సాతాను ఓడెను, యేసు ప్రభు గెలిచాను. మరణం ఓడెను, యేసు ప్రభు గెలిచాను. ఎన్ని ఓడిపోయాయో తెలుసా? యేసు పునరుత్థానంలో అన్నీ ఓడిపోయాయి, ఒక్కడే విజయం సాధించింది. అయితే ఆయన మరణాన్ని గెలిచి లేచాడు కనుక ఈరోజు మనకు ఒక నిరీక్షణ దొక్కింది. క్రైస్తవుడు మరణమునకు భయపడవలసిన అవసరత. ఇప్పుడు గుండె మీద చేసుకోండి. ఇక మరణమా నీ ముల్లెక్కడ అనండి. నన్ను భయపెడతావా? బీపీ కొంచెం హై లెవెల్ అయింది, ఈరోజు చచ్చిపోయేటట్టున్నాం. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మరణమా నన్ను భయపెట్టే హక్కు నీకు లేదు. ఒకవేళ డాక్టర్స్ మీకు మంచి శుభవార్త చెప్పి ఈరోజే లాస్ట్ డే మీకు అనంటే హల్లెలూయా అనండి. అనరా? శుభమా అంటూ పండగ రోజు ఆదరణ మాట, ధైర్యాన్ని పరిచే మాట చెప్పకుండా భయపెట్టే మాట. నో, ఇక ఆ భయం ఉండొద్దు మన లోపల. ఇన్ని రోజులు మరణం మనల్ని భయపెట్టింది. ఇప్పుడు మరణానికి ఉన్న అధికారం కొట్టివేయబడింది. మనకు యేసు చనిపోయి తిరిగి లేచుట ద్వారా శుభప్రదమైన నిరీక్షణ దొరికింది. మీరు అన్యజనుల వలె దుఃఖించుట నాకు ఇష్టం లేదంటాడు పౌలు అని పౌలు వివరించిన మాట. అది మళ్ళీ చదువుకుందాం. ఎప్పుడు చదువుకునే మాటనే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు. 1 దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. ఆగండి. నిరీక్షణ అందరికీ ఉందా? కొందరికి ఉందా? నిరీక్షణ లేని ఇతరులకు అంటే ఎవరు? యేసు ఎవరో అర్థం కాని వాళ్ళు. యేసు చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించని వారికి ఏం లేదు? నిరీక్షణ లేదు. ఈరోజు చచ్చిపోతే ఏంటి పరిస్థితి? ఏంటి? వేరే దారే లేదు వారికి, వేరే హోప్ లేదు. ఇంక నెక్స్ట్ ఏంటి అనేది అవగాహనే లేదు. నిరీక్షణ కలిగిన వారం మనము. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. చాలండి. అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యేసు చనిపోయి తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖించవలసిన అవసరం మనకు లేదు. అయ్యో చచ్చిపోయాడా, దూరం అయిపోయిందా. ఆ రోజు ఎడబాటు కొంతవరకు వేదనకరంగా ఉన్నా నిరీక్షణ లేని వాళ్ళలాగా మనం దుఃఖించాల్సిన అవసరం లేదు. మనకందరికీ ఒక శుభప్రదమైన నిరీక్షణ యేసు పునరుత్థానం ద్వారా జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, మరణము క్రైస్తవుని మీద ప్రభుత్వం చేయదు. కొంత ఎడబాటు కావచ్చేమో కానీ
రేపు నిత్యత్వములో మనమందరం మరలా స్థిరమైన స్వాస్థ్యాన్ని దేవుడు మనకందరికి ఇవ్వబోతున్నాడు. ఒకరోజు మనము మరల నిత్య జీవంలో మరణం అనేది లేకుండా యుగయుగములు జీవించే గొప్ప భాగ్యము యేసు పునరుత్థాన బలము ద్వారా మనకు దక్కింది. కేవలము మరణం నుండి బయటికి తీసుకొని రావడమే కాదు, మరలా మరణించకుండా చేసిన జీవం అది. చాలామంది చనిపోయి బ్రతికిన వాళ్ళు ఉన్నారండి చరిత్రలో, తెలుసా మీకు? గుండె ఆగిపోయి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయిన వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు. అందరూ మహానుభావులేనా? చనిపోయి ఒక రోజంతా కూడా చనిపోయి తర్వాత బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. చనిపోయి 4 రోజుల తర్వాత బ్రతికిన లాజరు కూడా ఉన్నాడు. చనిపోయిన వాళ్ళు చాలామంది బ్రతికారు. అయితే వారందరూ బ్రతికిన దానికి యేసుప్రభు బ్రతికిన దానికి తేడా ఏంటో తెలుసా? వారందరూ మరలా బ్రతికి మరలా చచ్చిపోయారు, కానీ యేసు ఒక్కడే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడంటే ఇక మరణం ఆయన జోలికి వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనకు కూడా నాకు శుభప్రదమైన నిరీక్షణ ఏంటో తెలుసా? ఒక్కసారి మరణాన్ని గెలిచి మళ్ళీ బయటకు వచ్చామా మనము, మరలా మరణం అనేది మన జోలికి రాదిక. ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. మరణము డేట్ ఒకటి ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. మరణానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. మనం అనుకుంటున్నాం మరణం అనగానే మనం భయపడుతున్నాం కదా, మీకు తెలియదు మరణం కూడా భయపడుతుంది, దానికి ఒకరోజు మరణం ఉందని. అర్థం కాలేదా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఆగండి. రెండవ మరణం అంటే ఏంటి? నరకాగ్నిగుండం. ఈ రెండవ మరణంలో ఎవరెవరు పడవేయబడుతున్నారు? మరణమును మృతుల లోకమును. ఆగండి. దేనికి డెత్ డే ఆ రోజు? డెత్కి డెత్ డే. మరలా చదవండి. మరణమును మృతుల లోకమును. మృతుల లోకం అంటే పాతాళం. ఈ పాతాళమును మరణమును దేవుడు తీసుకెళ్ళి ఇంకొక మరణానికి అప్పగిస్తున్నాడు. దాన్ని రెండవ మరణం అంటారు. అదే నరకాగ్నిగుండం. సో మరణానికి ఒక డెత్ డే ఉంది కాబట్టి మరణం ఆల్రెడీ భయపడుతుంది, నాకు ఎప్పుడు వస్తుందా చావు అని. కాబట్టి అది ఓడిపోయిన దానికోసం మనం ఎందుకు భయపడాలి? దానికి ముగింపు ఉంది. దేవుని బిడ్డలు యుగయుగములు జీవిస్తారు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ మృతి నొందడు. ఒకవేళ మృతి నొందినట్లయితే వాడు సజీవుడిగా తిరిగి లేపబడతాడు. యేసునందు విశ్వాసం ఉంచి ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఉంటే తిరిగి లేస్తారు. బ్రతుకున్న మనము చావు చూడకుండా యుగయుగములు జీవించే భాగ్యం యేసు ద్వారా మనకు దక్కింది. యేసు పునరుత్థానం చెందకపోతే భూమి మీద యేసు ప్రభుని నమ్ముకోవలసిన అవసరతనే లేదు. యేసు మృతుడై తిరిగి లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థము. మేము ప్రకటించాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం వచ్చిన మార్గాన్ని మీరు ఎన్నుకోవచ్చు, ఇష్టం వచ్చిన పనులు మీరు చేయొచ్చు. ఇక మనకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. దేవునికి స్తోత్రం. అలాంటి దౌర్భాగ్యమైన దుస్థితిలో, దరిద్రతలో దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. మన కొరకు ఆ పెంట కుప్పలో నుండి మనల్ని పైకి లేవనెత్తి తనతో పాటు తన రాజ్యములో యుగయుగములు కూర్చొని ప్రపంచమును ఏలే గొప్ప భాగ్యాన్ని దేవుడు తన బిడ్డలకు ఇచ్చాడు. సో జీవముతో కూడిన శుభప్రదమైన నిరీక్షణకు ఈ పునరుత్థానమే కారణమైంది. యేసు పునరుత్థానం చెందడం ద్వారా ఎన్ని ఆధ్యాత్మికమైన మేలులు. ఇవి నమ్మకుండా సాతాను ప్రయత్నం చేస్తాడు, కానీ నమ్మిన వారు ధన్యులు. నమ్మిన వారు క్రీస్తుతో పాటు తిరిగి లేస్తారు. ఆ మరణపు యొక్క ములుని వారు విరిచి వేయడం, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఎప్పుడంటే యేసు ప్రభు రెండవ రాకడలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఈ మట్టి శరీరాలు మట్టయిపోతాయి, మహిమా శరీరాలు ధరించుకొని సమాధులు తెరవబడి మనం తిరిగి లేచే రోజు అప్పుడు ఈ స్టేట్మెంట్ మళ్ళా వినబడుతుందట. ఒక్కసారి ఆ వచనం చదువుకొని నేను ముగించేస్తాను. 1 కొరింథీ పత్రిక అందరం కలిసి చదువుదాం ఒక్క మాట. ఇది ఒక రోజు నెరవేర్పు జరగబోయే రోజు రాబోతుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 53-54 వచనాలు చూడండి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్తమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, అందరం కలిసి చెప్పుదాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఎక్కడా అని అడగాల్సి ఎందుకు వచ్చిందో తెలుసా? ఆల్రెడీ విరిగిపోయింది అది. ఏది ఇన్ని రోజులు ఆ ముళ్ళు చూపించి అందరిని భయపెట్టావు కదా, ఒక కొండిలాగా అందరిని లాక్కున్నావు కదా, ఏది ఆ ముళ్ళు? ఏది? ఒకరోజు మనము మరణాన్ని అపహాసం చేసే రోజు రాబోతుంది. ఇన్ని రోజులు అందరినీ భయపెట్టావు కదా, మరణ భయం అందరినీ పీడించేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా మరణ భయం లేనివాడు ఒక్కడు కూడా లేడండి. ఎంత ధైర్యశాలి అయినా మరణ భయం వారి లోపడి ఉంది. అందుకొరకు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం రాయబడింది, మరణ భయము గలవారిని, మరణ బలము గలవాని చేతిలో నుండి, అనగా సాతాను చేతిలో నుండి విడిపించడానికి యేసు ప్రభు రక్తమాంసములలో పాలువాడయ్యాడు. మరణంతో ఫైట్ చేసి, మరణాన్ని ఓడించి, దాన్ని ముళ్ళు విరిచి వేసి, దానికి అధికారం లేకుండా చేసి, దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కి, దానికి కూడా ఒక డేట్ రాసి పెట్టేసి, మా బిడ్డల జోలికి వచ్చావా బాగుండదు అని వార్నింగ్ ఇచ్చేసి వచ్చాడనమాట. అదే పునరుత్థానం. కాబట్టి యేసునందున్న మనము విజయము పొందిన గుంపులో ఉన్నాం కనుక ఇక దేనికి భయపడవలసిన అవసరం లేదు. భౌతికంగా వచ్చే శ్రమలు అవి లెక్కలోనికే రావు. మరణం కంటే గొప్ప సమస్య ఏమైనా ఉందా అండి? చావు కంటే పెద్ద సమస్య ఏదైనా ఒకటి చెప్పండి. చావుకే భయపడరాదు అని అన్నాం, ఇందాక పాట పాడుకున్నాం. చావు గెలిచి లేచినాడు, చావు అంటే భయపడరాదని ఇప్పటివరకు పాట పాడుకున్నాం. అది ఉట్టిట్టి మాటలేనా, నిజమైన మాటలేనా? మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, క్రైస్తవులు అబద్ధం చెప్పరు సార్, అబద్ధం పాడతారు సార్. అబద్ధం చెప్పమంటే చెప్పరట అసలు ఎక్కడ. మేము క్రైస్తవం సార్, అబద్ధం చెప్పమంటారట, కానీ అబద్ధాలు పాడతారట. మరి ఈరోజు అబద్ధాలు పాడారా, నిజం పాడారా? మరణం అన్నదానికి ఇక భయం అక్కర్లేదు. మరణంతో మీరు మాట్లాడండి. మరణము ఓడిపోయింది, ఆయన దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కేశాడు. యేసు పునరుత్థానంను గురించిన వార్త మనకు ధైర్యాన్ని ఇస్తుంది, దేవుని కొరకు బ్రతికే శక్తిని ఇస్తుంది. క్రీస్తు కొరకు అవసరమైతే మరణాన్నైనా మనం ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తుంది. చావుకు కూడా వెనకడుగు వేయకుండా క్రీస్తు కొరకు హతసాక్షులమైనా పర్వాలేదు అనుకునే స్థాయికి తీసుకొని వస్తుంది. అట్టి గొప్ప భాగ్యం క్రీస్తు పునరుత్థానం ద్వారా దక్కింది కనుక దేవుని బిడలమైనందుకు ధన్యులం. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆ నిత్యత్వంలో మరణం యొక్క డెత్ డే చూడాలని ఉంది. డెత్ యొక్క డెత్ డే ఫ్యూనరల్ సర్వీస్కి మనం అందరం అటెండ్ కావాలి. దయచేసి తప్పకుండా రండి. ఈ శుభకార్యానికి ఎవరు మిస్ కావద్దు, ఎవరు మిస్ కావద్దు. ఆ శుభకార్యాన్ని చూడాలంటే మీరు రక్షింపబడిన వ్యక్తి అయి ఉండాలి. లేకపోతే మిమ్మల్ని కూడా సమాధి చేసే కార్యక్రమంలో ఉండాల్సి వస్తుంది, మీరు ఆ సమాధిలో ఉండాల్సి వస్తుంది. మీకు ఒక శుభకరమైన ఒక డేట్ చెప్తున్నాను, అందరూ ఈ సమాధి కార్యక్రమానికి రావాలి, మర్చిపోవద్దు. మంచి రోజు. ఏం రోజు అని అంటే ఫ్యూనరల్ సర్వీస్. బోర్డు పెట్టి ఎవరు ఫోటో పెడదాం, దానికి ఫోటో లేదు, మరణం అనేది అక్షరాలు పెద్ద డేంజర్ అక్షరాలతో రాసి దాని డెత్ డే, దాన్ని సమాధి చేసే రోజు. ఇంకా మరలా మరణం అనేది ఉండదు. క్రీస్తునందుండి మృతి నొందిన వారు, క్రీస్తునందున్నవారు రెండవ మరణం వారికి ఇక లేదు. మరణం అనే పదం వాళ్ళ డిక్షనరీలోనే తీసివేయబడుతుంది. దానికి పునరుత్థానం లేదు, ఇక దేవుని బిడ్డలకు మాత్రమే పునరుత్థానం ఉంది. కాబట్టి మనం ధన్యులం. ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచిన మనం అందరం ధన్యులం. వీఆర్ బ్లెస్డ్. మనం ఆశీర్వదించబడిన వారంగా దేవుని మహిమపడదాం. అందరం ఒకసారి లేచి నిల్చుందాం. అందరం కూడా లేచి నిల్చుండి దేవుడు మనకిచ్చిన గొప్ప విజయాన్ని, గొప్ప రక్షణను, ఆ గొప్ప నిత్య జీవాన్ని, మరణం పైన విజయాన్ని, క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన గొప్ప భాగ్యాన్ని బట్టి కొద్ది సమయం హృదయపూర్వకంగా ఆయన నామాన్ని కీర్తిద్దాం, ఆరాధిద్దాం. అందరం కూడా లేచి నిలబడి హృదయపూర్వకంగా ఆయన పరిశుద్ధ నామమును కీర్తిద్దాం.